भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम शांति शांति शांति। ముందుగా పరమపిత పరమాత్మ పరమనియంత సర్వనియంత జగన్నియంత జగత్ స్రష్ట ద్రష్ట ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామః. ఆత్మబంధువులారా, మిత్రులారా, ఈ విశుద్ధ మనుస్మృతిలో ఏది విషయం తీసుకున్నామో రాజు ప్రజల మధ్య సంబంధం అంటే రాజ్యం ఎలా ఉండాలి, రాజకీయం ఎలా ఉండాలి, రాజనీతి ఎలా ఉండాలి అనే విషయం 7వ సముల్లాసం విశుద్ధ మనుస్మృతిలో ఆ విషయమే సత్యార్థ ప్రకాశంలో 6వ సముల్లాసం ఉంది. 7వ అధ్యాయం విశుద్ధ మనుస్మృతి, 6వ సముల్లాసం సత్యార్థ ప్రకాశం. ఈ 7, 8, 9 విశుద్ధ మనుస్మృతిలో 8, 7, 8, 9 ముఖ్యంగా ఈ విషయాలే సత్యార్థ ప్రకాశంలో 6వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సత్యార్థ ప్రకాశంలో 6వ సముల్లాసం చూస్తే ఈ మనుస్మృతిలో 7, 8, 9 3 అధ్యాయాలు కూడా పూర్తవుతాయి. అలా 3 అధ్యాయాల సారమే సత్యార్థ ప్రకాశంలో 6వ సముల్లాసం. ఈ విధంగా మనం చాలా విషయాలు సంక్షిప్తంగా తర్వాత గూఢంగా తెలుసుకునే అవకాశం సత్యార్థ ప్రకాశంలో 6వ సముల్లాసంలో మహర్షి ధనుల వారు చాలా చక్కగా వివరించడం జరిగింది. సారాన్ని గ్రహించి చెప్పడం జరిగింది. చాలా రహస్యాలు ఉన్నాయి. ఈనాటి రాజ్యాంగం, చట్టం, విధానం, వ్యవస్థ, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా సూక్ష్మంగా మనుస్మృతిలో ఉంది. మనుస్మృతి కాకుండా ఇతర స్మృతిలో కూడా ఉంది. ముఖ్యంగా వేదానుకూలమైనటువంటి స్మృతి గ్రంథము మనుస్మృతి. అందుకే మహర్షి దయానంద సరస్వతి గారు మనుస్మృతి ఒకటే వేదానికి దగ్గరగా ఉన్నటువంటి స్మృతి, అందులో కూడా ప్రక్షిప్తాలు తీసివేసి వేదానికి అనుకున్నటువంటి విషయాలను తీసుకోండి అని చెప్పడం జరిగింది సత్యార్థ ప్రకాశం 3వ సముల్లాసంలో. అదే క్రమంలో మహర్షి దయానంద సరస్వతి గారు అన్ని సముల్లాసాలు, ముఖ్యంగా 10 సముల్లాసాల వరకు 2 నుంచి మొదలుకొని 1వ సముల్లాసం అది ఓం గురించి ఉంది కాబట్టి అది కాకుండా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఈ 9 సముల్లాసాలు 2 నుంచి 10 వరకు ప్రతి సముల్లాసంలో మనుస్మృతి యొక్క ప్రమాణం లేకుండా లేవు. ఎక్కువ ప్రమాణాలు మనుస్మృతి యొక్క ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి విశుద్ధ మనుస్మృతి ఏదైతే అధ్యయనం చేసుకుంటున్నామో అందులో 7, 8, 9 3 అధ్యాయాల సారం సత్యార్థ ప్రకాశంలో 6వ సముల్లాసం. కాబట్టి ఇది అధ్యయనం చేయడం అవసరం అనిపించింది. మనకు చాలా విషయాలు అవగతమవుతాయి, చాలా లోతు విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇది పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత మనకు సంక్షిప్తంగా తక్కువ సమయంలోనే విశుద్ధ మనుస్మృతిలో ఉన్నటువంటి 7, 8, 9 అధ్యాయాలు పూర్తయినట్టు అవుతుంది. తర్వాత 10, 11, 12 అంతా కూడా మళ్ళీ ఈ ధర్మాల గురించి,
సంక్షిప్తంగా గూఢమైన విషయాలు, తర్వాత ఈ ప్రాయశ్చిత్తం, తర్వాత పశ్చాత్తాపం, ఇటువంటి విషయాలు వస్తాయి. చివరికి యోగాభ్యాసం విషయాలు మనస్మృతిలో కూడా చివరికి ముఖ్యంగా సారమంతా ఏంటంటే లక్ష్యం, ఉద్దేశం, ఏ శాస్త్రమైనా చివరికి మోక్షమే. అందుకే మనుస్మృతిలో కూడా చివరి అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. యోగ విషయాలు, యోగాభ్యాసం, ధ్యానం గురించి ఉంటాయి. అటువంటి విషయాలు మనం కనుక తెలుసుకుంటే ఏం తెలుస్తుందంటే ప్రతి చేష్ట, ప్రతి కర్మ, ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి విధానం, ప్రతి నిర్ణయం, ప్రతి ప్రబంధం, దేశమైన, ధర్మమైన, ఏ విధానమైన, ఏ రంగమైన, ఏ క్షేత్రమైనా చివరికి అది దుఃఖాల నివారణ ఉండాలి, మోక్షప్రాప్తికే ఉపయోగపడాలి. ఏ పని చేసినా, మనం నవ్వినా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, అన్నం తిన్నా, నీరు తాగినా, ఏది చేసినప్పుడు కూడా చివరికి లక్ష్యం మోక్షమే. అందులో భాగంగానే మనల్ని మనం రక్షించుకోవాలి, ధర్మాన్ని రక్షించాలి, సత్యాన్ని రక్షించుకోవాలి, నీతిని, నియమాలను రక్షించాలి, అందరు ప్రశాంతంగా ఉండాలి, అందరికీ భద్రత ఉండాలి, సురక్ష ఉండాలి, అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నియమాలు పెట్టడం జరుగుతుంది. బలవంతులు, బలహీనులు అందరూ కూడా కలిసి ఉండాలి, అన్యాయము, హింస జరగకూడదు, పీడన జరగకూడదు, మోసం జరగకూడదు, అందరు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అసలు ఆ ఉద్దేశంతోనే. ఎందుకంటే సహృదయం సామరస్యం అవిద్వేషమివ, సహృదయం సామరస్యం అవిద్వేషం కృణమివ అని చెప్పేసి ఒక మంత్రం ఉంది. అన్యమభ్యర్యత జాతమివ అగ్నియ అంటే అప్పుడే పుట్టిన లేగ దూడను ఆ తల్లి ఎలా ప్రేమ చేస్తుంది, ఎంత ఆప్యాయత చూపిస్తుందో అలా ఆప్యాయతతో, పరస్పర ఆప్యాయతతో జీవించండి అని చెప్పేసి పరమపిత పరమాత్మ వేదాల ద్వారా ఒక సూచన ఇవ్వడం జరిగింది, ఒక సందేశం ఇవ్వడం జరిగింది. సహృదయం సామరస్యం, సహృదయం ఉండాలి, సామరస్యం ఉండాలి, అవిద్వేషం, విద్వేషం ఉండకూడదు, కృణోమివ మీ అందరిని కూడా ఆ విధంగా చేస్తున్నాను, అందరూ కూడా మమతను, ప్రేమను పంచుకోండి. ఆ ఆప్యాయత అవసరం ఉంది. ఆప్యాయత అంటే అమ్మతనం, అమ్మ ప్రేమ ఉండాలి, పరస్పరం అమ్మ ప్రేమ, ఒకరినొకరు అమ్మలాగా చూసుకోవాలి. పిల్ల ఎలా చూసుకుంటుంది తల్లి, అటువంటి ప్రేమతో, అటువంటి ఆప్యాయతతో పరస్పరం మెలగండి, అటువంటి వ్యవహారం చేయండి అని చెప్పేసి పరమపిత పరమాత్మ ఆదేశించడం జరిగింది, సూచన ఇవ్వడం జరిగింది. మరి అలా ఉండాలంటే, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలంటే ఏం చేయాలి? అందరూ బలహీనులు, బలవంతులు, ధనవంతులు, దరిద్రులు, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అందరూ సమానమే, అందరు ఆత్మలే. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగితే, ఎవరైనా హింస చేస్తే, దుష్టులు, దుర్మార్గులు ఉంటే వారి నుండి కాపాడుకోవడానికి ఎవరు కాపాడాలి? ఎవరొకరు కాపాడాలి. ఆ కాపాడే అధికారం ఎవరికి ఇవ్వాలి? ఎవరికొకరికి ఇవ్వాలి. ఆ రక్షించే అధికారం, అటువంటి ఏర్పాటు చేసే అధికారం, కాపాడే అధికారం యోగ్యత ఉన్న వారికి ఇవ్వాలి. ఆ యోగ్యత ఎవరికి ఉన్నది? ఎటువంటి యోగ్యతలు ఉండాలి? ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది. మనుస్మృతిలో మనం 7వ అధ్యాయం చూసినాం. రాజు ఎలా ఉండాలి, రాజు యొక్క గుణాలు ఎలా ఉండాలి, అష్టగుణాలు ఉండాలని చెప్పడం జరిగింది నిన్న. రాజు ఇంద్రునిలాగా ఉండాలి, రాజు యముడిలాగా ఉండాలి, రాజు సూర్యునిలాగా ఉండాలి, వరుణ్లాగా ఉండాలి, వాయులాగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు సత్యార్థ ప్రకాశంలో 6వ సముల్లాసం, అందులో మహర్షి దయానంద వారు చెప్పడం జరుగుతుంది. విశుద్ధ మనుస్మృతిలో లేదా మనుస్మృతిలో ఉన్నటువంటి ఆ శ్లోకమే, ఆ మొదటి శ్లోకం ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. 1-2 శ్లోకాలు ఆరంభం చేయడం జరిగింది. ఆ శ్లోకాలు మనకు తెలుసు, చెప్పుకున్నాం. రాజధర్మాన్ ప్రవక్ష్యామి యథావృత్తో భవేన్ నృప సంభవశ్చ యథా తస్య సిద్ధేశ్చ పరమాయథ బ్రాహ్మం ప్రాప్తేన సంస్కారం క్షత్రియేణ యథావిధి సర్వస్యాస్య యథా న్యాయం కర్తవ్యం పరిరక్షణం. మనుస్మృతిలో ఉన్నటువంటి ఆ 1-2 శ్లోకాలే 7వ అధ్యాయంలో శ్లోకాలు ఇవి. ఇక్కడ ఏమంటున్నారంటే, నా ముందర ఇప్పుడు హిందీలో ఉన్నటువంటి సత్యార్థ ప్రకాశం ఉంది. మీ దగ్గర సత్యార్థ ప్రకాశం తెలుగు కానీ హిందీ కానీ ఉంటే చూడండి.
ఏమంటుందంటే మను మహర్షి, ఇక్కడ మను మహారాజు అంటారు. మను మహర్షి ఋషులతో చెప్పడం జరుగుతుంది. 4 వర్ణాలు, 4 ఆశ్రమాల యొక్క వ్యవహారం, ఆ కథనం గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత రాజధర్మం గురించి చెప్పుకుందాం అని చెప్పడం జరిగింది. ఏ విధంగా ఏ ప్రకారంగా రాజు కావాలి, ఆ రాజు కావడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, తర్వాత రాజు యొక్క పరమసిద్ధి ఎలా అవుతుంది, అవి అన్ని విషయాల గురించి అన్ని విధాలుగా చెప్పుకుందాం అని చెప్పేసి ఆ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. పరమాయథ ఎదవ ఏ విధంగా పరమసిద్ధి లభిస్తుంది. అక్కడ పరమ సిద్ధి అన్నారు, అక్కడ పరమ గతి అన్నారు ఒక చోట. మొత్తం మీద అర్థం ఏంటంటే రాజు యొక్క అసలు లక్ష్యం, అసలు ఉద్దేశం ఏమిటి అంటే రక్షించడమే. పరిరక్షణం రెండవ శ్లోకంలో వస్తుంది. యథాన్యాయం కర్తవ్యం పరిరక్షణం. కేవలం రక్షణం కాదు, పరిరక్షణ చేయాలి, అన్ని విధాలా రక్షించాలి, అందరూ రక్షించాలి, అన్ని చోట్ల రక్షించాలి, ఎటువంటి పక్షపాతం లేకుండా రక్షణ జరగాలి. ఆ విషయాన్ని రెండవ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే బ్రాహ్మం ప్రాప్తైన సంస్కారం క్షత్రియన యథావిధి, ఏ విధంగానైతే బ్రాహ్మణుడు కావడానికి అన్ని శాస్త్రాలు చదవాలి, విద్వాంసుడు కావాలి, విద్వాంసుడైన వాడే బ్రాహ్మణుడు కాగలుగుతాడు. అందులో యోగాభ్యాసం ఉండి బ్రహ్మోపాసన చేసిన వాడే బ్రాహ్మణుడు, అటువంటి పరమ విద్వాంసుడు బ్రాహ్మణుడు అవుతాడు. అదేవిధంగా విద్వాంసుడైనటువంటి సుశిక్షితుడైనటువంటి విద్వాంసుడై ఉండాలి, సుశిక్షితుడై ఉండాలి, పూర్తిగా ట్రైన్డ్ అయి ఉండాలి, పూర్తి ప్రశిక్షణ ఉన్నటువంటి అటువంటి క్షత్రుడు ఉండాలి. ఆ క్షత్రుడు మొత్తం రాజ్యాన్ని రక్షించాలి. రాజ్యం అంతటా మొత్తం ఒకవైపు వదిలిపెట్టడం కాదు, ఒకరికే తమ యొక్క శక్తిని ఉపయోగించడం కాదు, మొత్తం రాజ్యాన్ని రక్షించాలి, అందరిని రక్షించాలి. ఏ విధంగా రక్షించాలంటే న్యాయంతో రక్షించాలి, పక్షపాతం లేని న్యాయంతో రక్షించాలి. ఎక్కడ ఎంత అవసరమో ఎటువంటి చర్య తీసుకోవాలి అటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుని పరిరక్షణ చేయాలి. పరిరక్షణం కర్తవ్యం, పరిరక్షణం చేస్తుండాలి, అది కర్తవ్యంగా చేస్తుండాలి. ఆ విధంగా చెప్తూ ఇక్కడ ఏమన్నారంటే ఋగ్వేద మంత్రం తీసుకొని చెప్పడం జరుగుతుంది. త్రీణి రాజానా విదథే పురోణి పరివిశ్వాని భూషథః సదాంసి. ఇది ఋగ్వేదంలో మండలం 3 సూక్తం 38 మంత్రం 6 ఋగ్వేద మంత్రం ఇది. త్రీణి రాజాన విదథే పూర్వోణి పరివిశ్వాని భూషథ సదాంసి అని చెప్పి దానికి అర్థం చెప్పడం జరిగింది. ఇది ఈశ్వరుని యొక్క ఉపదేశం. మహర్షి దాని ద్వారా దీనికి అర్థం రాయడం జరిగింది. ఈశ్వరుడు ఉపదేశిస్తున్నాడు ఏమని, రాజాన అంటే రాజు, ప్రజల, ఈ రాజపురుషులు అంటే రాజు ఉద్యోగులు, ప్రజలు అందరు కలిసి, రాజాన అంటే రాజు ప్రజలు ఇద్దరు, రాజు ప్రజలు ఇద్దరు కలిసి ఏం చేయాలి, రాజ ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కలిసి విదథే అంటే సుఖప్రాప్తి, తర్వాత విజ్ఞాన వృద్ధి కారకమైనటువంటి సుఖప్రాప్తి కొరకు విజ్ఞాన వృద్ధి కారకమైనటువంటి వ్యవహారం చేయాలి. ప్రజా సంబంధం ఆ వ్యవహారంలో, విదథే అంటే ఆ వ్యవహారంలో త్రీని సదాంసి, సుఖప్రాప్తి కొరకు, విజ్ఞాన వృద్ధి కొరకు, ప్రజల యొక్క సంబంధం రూపం ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలో త్రీని సదాంసి అంటే 3 సభలు ఉండాలి. త్రీని అంటే 3 సదాంసి, 3 సదస్సులు ఉండాలి, 3 సభలు ఉండాలి. ఏమిటి ఆ సభలు అంటే విద్యార్య సభ, ధర్మార్య సభ, రాజార్య సభ. వీటిని నియత్ అంటే అపాయింట్ చేయాలి, నియుక్తి చేయాలి. విద్యార్య సభను స్థాపించాలి, ధర్మార్య సభ, రాజార్య సభ. నిజానికి ప్రతి దేశంలో ఎక్కడైనా ఇవి 3 తప్పకుండా ఉంటాయి. స్థూలంగా మనం సరిగ్గా కనుక మన పేర్లు మారొచ్చు. ఇప్పుడు మనకు ఈ పేర్లు మారి ఉంటాయి. విద్యార్య సభలో ఈ పాఠశాలలు, కళాశాలలు, తర్వాత ఈ టెక్నాలజీ, బిఎడ్ ఇవన్నీ కూడా విద్యకు సంబంధించి కాకుండా ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి, శిక్షణ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. ధర్మార్య సభలో ఈ బయట ఈ న్యాయాలయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. రాజార్య సభలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ సంబంధించినంత వ్యవహారం ఉంటుంది. ఈ కలెక్టర్లు, ఈ తహసీల్దారు, ఇటువంటి
మొత్తం మీద మూడే ఉంటాయి, మూడు శక్తులు పనిచేస్తాయి. అవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ మూడు శక్తులు అవసరం ఉంటాయి. ఏ ప్రబంధమైనా ఏ వ్యవస్థ అయినా ఎక్కడైనా కానీ ముగ్గురు అవసరం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అది నిజానికి బ్రహ్మ శక్తి, విష్ణు శక్తి, మహేశ్వర శక్తి. దానికి అవి శక్తి రూపంలే. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరు మూడు అవతారాలు అనుకుంటాం, ముగ్గురు దేవతలు అనుకుంటాం, ముగ్గురు దేవుళ్ళు అనుకుంటాం, కానీ అసలు మూడు శక్తులు అవసరం. అదే విద్యార్య సభ, ధర్మార్య సభ, రాజార్య సభ. అందుకే మనకు ఈ విద్య సంబంధించిన మన బ్రహ్మ దగ్గర సరస్వతిని చూస్తాం, తర్వాత విష్ణు దగ్గర లక్ష్మిని చూస్తాం, మహేశ్వరుని దగ్గర పార్వతిని చూస్తాం. ఇవి సభలు నిజానికి. సరస్వతి ఒక సభ, లక్ష్మి ఒక సభ, పార్వతి ఒక సభ. అవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అధ్యక్షుడు అన్నమాట ఈ సభలకు. ఆ విధంగా మనం పోల్చుకుంటే ఒకరి దాని ఆ రకం మనం అన్వయించుకుంటే విద్యార్య సభ, ధర్మార్య సభ, రాజా సభ, ఈ మూడు సభలు నియమించాలి. పురువుని, పురు అంటే చాలా రకాలుగా, విశ్వాన్ని సమగ్ర ప్రజా సంబంధం, తర్వాత మనుషులకు సంబంధించినటువంటి, మనుషులు ప్రాణులు అందరికి సంబంధించినటువంటి పరిభూషత అంటే అన్ని విధాలుగా విద్య, స్వాతంత్ర్యము, ధర్మము, సుశిక్ష మరియు ధనం మొదలగు ఇవన్నీ కూడా పూర్తిగా దేశమంతా సుభిక్షంగా ఉండాలి, స్వ అవలంబన ఉండాలి, ఎటువంటి కొరత ఉండకూడదు, ఎటువంటి లోట్లు ఉండకూడదు, ఎటువంటి లోపాలు ఉండకూడదు. దానికి ఈ మూడు సభలు పనిచేయాలి. నిజానికి మూడు సభలోనే అన్ని వచ్చేస్తాయి, అన్ని శాఖలు వస్తాయి, అన్ని మంత్రిత్వ శాఖలు ఉంటాయి, రకరకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి ఈ రోజుల్లో. నాకు హెచ్ఆర్ ఒకటి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి, అది ఈ విద్యార్థి సభ దాంట్లో వచ్చేస్తుంది. ఈ ధర్మారి సభ అంటే ఈ ఈ న్యాయాలయాలు, తర్వాత ఈ ప్లానింగ్ కమిషన్ ఇవన్నీ వస్తాయి. రాజ్యసభలో ఈ రాజ్యము, వ్యవహారము, ప్రజలు, రాజు అంటే మినిస్టర్లు, ఇవన్నీ వివరాలు వస్తాయి. ఈ విధంగా సభలు పెట్టుకోండి అని చెప్పేసి భగవంతుడే ఉపదేశిస్తున్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఋగ్వేదంలో భగవంతుడి యొక్క ఉపదేశం ఇది. త్రీణి రాజాన విదథే పూర్వుని పరివిశ్వాని భూషథ సదాంసి. ఈ మంత్రానికి అర్థం ఈ మహర్షి వారి యొక్క ఈ భావం, ఈ వచనాలు ఉన్నాయి. ఈ మంత్రానికి వేరే విద్వాంసులు కూడా అర్థం రాయడం జరిగింది, కానీ ఈ కోణంలో ఈ దృష్టితో వ్రాసిన అర్థం లేదు. అది మహర్షి దానిలో వారు ఈ రాజు ప్రజల యొక్క వ్యవహారం ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, దేశంలో యొక్క రాజ్యాంగం, ముఖ్యంగా రాజ్యాంగం యొక్క అసలు మూడు ముఖ్యమైనటువంటి ఈ మూడు మూల బిందువులు ఇవి, మెయిన్ పాయింట్స్ అన్నమాట. ముఖ్యమైన బిందువులు ఇవే: విద్య, ధర్మము, రాజా. ఇది ముఖ్యంగా ఉండాలి. ఇక్కడ రాజా అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది అనమాట. ఈ విధంగా తప్పకుండా ఇవి పనిచేస్తాయి. అదేవిధంగా అథర్వేదంలో మంత్రం తీసుకోవడం జరిగింది. తం సభ చ సమితిశ్చ సేనా చ, తం సభ చ సమితిశ్చ సేనా చ, ఇది అథర్వేద మంత్రం. ఇందులో రెండు శబ్దాలు మనకు కనిపిస్తున్నాయి: సభ, సమితి. సభ వేరు, సమితి వేరు. సభ సమితి ఒకటి కాదు, మనకు ఐక్యరాజ్య సమితి ఉంది, అవి సమితులు ఉంటాయి. సభలు వేరు, సమితులు వేరు. మనకు వ్యవహారం కూడా చూస్తాం, సభలు సమితులు వేరు వేరు ఉంటాయి. మన సమితి అంటే కమిటీ అన్నమాట. చిన్న కమిటీలు ఉంటాయి, పెద్ద కమిటీ. ఆ కమిటీ ఆ స్పెల్లింగ్ చూస్తే కూడా మనకు తెలుస్తుంది. COMMITTEE. దాన్ని సీనియర్ సా కూడా అనొచ్చు, దాన్ని సోమేతి కూడా అనొచ్చు. కమిటీ కా బదులు మన సా అనుకుంటే సీని సా కూడా అంటారు ఒక్కోసారి ఉచ్చారణలో, సోమేతి అవుతుంది. అదే కమిటీ. ఇక సభ ఉంది, సభ, సమితి. అథర్వేదంలో మరొక మంత్రం ఉంది: సభ్య సభా మే పాహి ఏ చ సభ్యా సభాసదః. సభాసదులు, ఈ పదం మనం వినుంటాం. సభ్య సభా మే పాహి ఏ చ సభ్యా సభాసదః. ఇది కూడా అథర్వేద మంత్రము. తం అంటే ఆ రాజధర్మం యొక్క, రాజధర్మాన్ని, సభాచ అంటే మూడు సభలు, తీనో సభ ఏంటి? విద్యార్య సభ, ధర్మార్య సభ, రాజార్య సభ. సమితిశ్చ, సమితిలో ఏమేంటి? సంగ్రమాది వ్యవస్థ, సంగ్రమం మరో వ్యవస్థలు, ఈ మిలిటరీకి సంబంధించినవి. అందులో కూడా రకరకాల బటాలియన్స్ ఉంటాయి, రకరకాల వింగ్స్ ఉంటాయి. అదే విధంగా ఈ బయట వ్యవహారం కూడా
వ్యవహార నిర్వహణ చేయడానికి రకరకాల సమితులు ఉంటాయి, రకరకాల పరిషత్తులు ఉంటాయి, జిల్లా పరిషత్తులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సభ సమితి వాటి యొక్క రూపాలే, వాటి యొక్క శాఖలే. సేనాచ సేన కలిసి పరిపాలించాలి. అంటే దేశం పాలించేది ఎవరంటే ఈ మనం కనుక ఈనాటి వ్యవస్థను అర్థం చేసుకుంటే రాజ్యసభ ఉంది, లోక్సభ ఉంది. ఈ రాజధర్మం గురించి చేసేటువంటి రెండు సభలు రాజ్యసభ, లోక్సభ. సమితులు ఉంటాయి. ఈ సంగ్రామం అంటే యుద్ధాలు వాటికి చేయడానికి వ్యవస్థ ఒకటి ఉంటుంది. దానికి ఏర్పాటు చేసేటువంటి ప్లానింగ్ ఉంటుంది. తర్వాత సేన కూడా ఉంటుంది, సైనికుడు ఉండాలి. ఇవన్నీ కలిసి, అంటే సేన అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వస్తారు, రక్షించే వాళ్ళందరూ వస్తారు, సెక్యూరిటీ వీళ్ళందరూ వస్తారు. దాంట్లో బిఎస్ఎఫ్ కావచ్చు, మిగతా బటాలియన్స్ కావచ్చు, అది వాయుసేన కావచ్చు, నౌసేన కావచ్చు, తర్వాత ఈ పదాతి దళం ఉంటుంది, మనం మిలిటరీ అంటాం సేన. భూసేన ఒకటి, భూసేన దాన్ని తలసేన అంటారు, తలసేన, జలసేన, వాయుసేన. సభాసదులు తర్వాత రాజు కలిసి ఏం చేయాలి? రాజా తర్వాత సభాసదులు. ఇక్కడ విషయం ఏంటంటే సభాసదులు తర్వాత రాజు సభాసదం అంటే ఎవరి ఆజ్ఞ పాటించాలి అనే విషయం. ఒక్కోసారి సభాసదులు రాజు యొక్క ఆదేశాలను పాటించాలి, రాజు సభాసదుల యొక్క ఆదేశాన్ని పాటించాలి. సభాసదులు అంటే అక్కడ ఉన్న సభ్యులు, రాజ్యసభలో ఉన్నవారు, లోక్సభలో ఉన్నవారు, అందరి యొక్క మాట, వారి యొక్క ఓటు ఉంటుంది. అప్పుడు ఏదైనా బిల్లు పాస్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. అందరు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ వినాల్సి వస్తుంది. చివరికి మళ్ళీ అది రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి యొక్క ముద్ర పడాలి, వారి అంగీకారం ఉండాలి. ఒకసారి తిరిగి వస్తుంది. ఈ విధంగా వ్యవహారం ఉంటుంది. వెంటనే నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత వీళ్ళందరికంటే మళ్ళా ఒక స్పీకర్ ఉంటాడు, ఆ స్పీకర్ యొక్క ఓటు కూడా ఉంటుంది. ఆ విధంగా ఇదంతా వ్యవహారం ఉంటుంది. ఆ వ్యవహారం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నారంటే सभासद और राजा को योग्य है कि राजा सब सभासदों को आज्ञा देवे. సభాసదులు మరియు రాజులకు ఏది ఉచితం అంటే రాజా సభాసదంకు, రాజు ఏం చేయాలి? సభాసదం, ఇక్కడ రాజు అంటే సభాపతి కూడా అనుకోవచ్చు, లేదా ఇక్కడ ఇప్పుడు మన వ్యవహారంలో ప్రైమ్ మినిస్టర్ లేదా రాష్ట్రపతి. అన్ని సభాసదులందరికీ आदेश इव्वाली. ఏమని ఆదేశం ఇవ్వాలి? सभा के योग्य मुख्य सभासद तो मेरी सभा की धर्मयुक्त व्यवस्था का पालन कर, और ये जो सभ्या सभा के योग्य सभासद है वे भी सभा की व्यवस्था का पालन किया करे. అంటే ఏమంటారంటే ఇక్కడ రాజు చెప్పాలన్నమాట, సభ యొక్క ముఖ్య సభాసదుడికి, సభ యొక్క అధ్యక్షుడు అనమాట, సభాధ్యక్షుడు చెప్పాలి, నా యొక్క సభ యొక్క ఈ ధర్మయుక్తమైనటువంటి వ్యవస్థను పాలించండి, రక్షించండి. సభకు ఏది ఉచితమో ఆ ఉచితమైన పని చేయండి, ఆ వ్యవస్థ చేయండి అని చెప్పేసి, వ్యవస్థ చేసి పాలించండి అని చెప్పేసి రాజు ఆదేశించాలి. ఇక్కడ రాష్ట్రపతి ఆదేశించాలి, రాష్ట్రపతి చెప్పాల్సి వస్తుంది. ఇలా ఉండాలి దేశం వ్యవస్థ, ఇలా ఉండాలని చెప్పేసి రాష్ట్రపతి సలహా ఇవ్వచ్చు అనమాట. రాష్ట్రపతి ఎటువంటి సలహా ఇవ్వాలి? అందులో ముఖ్య సభాసదు, ఈనాడు మన దేశంలో ముఖ్య సభాసదు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. రాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్కు సలహా ఇవ్వచ్చు, ఇలా ఉండాలి దేశం అని చెప్పేసి, ఇటువంటి వ్యవస్థ చేయండి, ఇటువంటి వ్యవహారం చేయండి. మన దేశంలో ఈ మూడు వ్యవస్థల యొక్క, అంటే ఈ వాయుసేన, తలసేన, జలసేన యొక్క అసలు అధ్యక్షుడు రాష్ట్రపతి ఉంటాడు. రాష్ట్రపతి యొక్క ఆదేశాన్ని తర్వాత వారి యొక్క అనుమతితోనే యుద్ధాలు చేస్తారు. ఇదంతా కూడా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎక్కడ ఉంది? మన వేదాల్లో ఉంది. అందుకే మహర్షి దయానంద వారు ఋగ్వేద మంత్రము, అథర్వ మంత్రం తీసుకొని అందులో శబ్దాలు కూడా చూపించడం జరుగుతుంది. సభ, సమితి, సభ్య, సభ, సభాసద, ఇటువంటి శబ్దాలు గమనిస్తే వేదంలో ఎటువంటి ఆదేశం ఉంది, ఎటువంటి ప్రేరణ ఉందో భగవంతుడు, నిజానికి భగవంతుడు పెట్టినటువంటి వ్యవస్థ ఇది. ఎందుకంటే భగవంతుడే సభాధ్యక్షుడు.
భగవంతుడి పేరు మహాధ్యక్షుడు అని ఒక శబ్దం వస్తుంది. మహాధ్యక్ష నా తస్య ప్రతిమ అస్తి, దాంట్లో ఏదో మంత్రంలో వస్తుంది, నా తస్య ప్రతిమ అస్తి. ఆ మంత్రంలో మహాధ్యక్ష అనే పదం వస్తుంది. భగవంతుని పేరు మహాధ్యక్షుడు, మహారాజు, బ్రహ్మరాట్, విరాట్ పురుషుడు. కాబట్టి ఆ పరిమిత పరమాత్మనే ఈ మొత్తం బ్రహ్మాండాన్ని ఏలుతున్నాడు. ఆ పరిమిత పరమాత్మనే రాజు, రారాజు, చక్రవర్తి. అటువంటి ఆ అనుభవంతో ఆ వ్యవహారం ఇలా ఉండాలి, నేను ఈ బ్రహ్మాండాన్ని ఏలుతున్నాను, బ్రహ్మాండం అంతా సవ్యంగా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, నియమంగా ఉంది, ఈ గ్రహాల గతులు స్థితులను కూడా సరైన స్థితిలో ఉన్నాయి, ఇవన్నిటిని కూడా నేను ఒక నియమంలో నడిపిస్తున్నాను, వాటికి ఒక నిబంధనలు ఉన్నాయి, ఆ పద్ధతి పాటిస్తున్నాయి, అలాగే మీరు కూడా ఇటువంటి వ్యవహారం చేసుకోండి అని చెప్పేసి తన యొక్క ఆజ్ఞను లేదా తన జ్ఞానాన్ని వేదాల ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి విషయాలను అర్థం చేసుకున్నటువంటి మొట్టమొదటి ఋషి ఈ కలియుగంలో మనకు మహర్షి దయానంద వారే కనిపిస్తారు. అంతకుముందు మహర్షి కంటే గొప్ప విద్వాంసులు ఉన్నారు కూడా, కానీ ఈ కోణంలో ఈ దృష్టితో చెప్పిన వారు లేరు. దేశం ఎలా ఉండాలి, ధర్మం ఎలా ఉండాలి, అందులో వేద మంత్రాలను తీసి వేద మంత్రాల్లో ఆ రహస్యాన్ని చూపి, ఆ ప్రమాణం చూపి, ఆ వేద మంత్రాల యొక్క అసలు రహస్యార్థాన్ని, గూఢార్థాన్ని బయటపెట్టినటువంటి మహర్షి దయానంద వారు నిజానికి ఈ కలియుగంలో ఇటువంటి వేద విద్వాంసులు మరొకరు కనిపించరు. వీరికంటే మహామేధావులు ఉండొచ్చు, శంకరాచార్యులు అటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ ఈ ఆత్మ, ఇటువంటి సంస్కారాల ఆత్మ మనకు కనిపించదు. ఇక్కడ రాజ్యం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా అంటే స్వతంత్రంగా ఉండాలంటున్నారు. స్వతంత్రం ఉండాలి రాజ్యం. స్వతంత్ర రాజ్యం చాలా పనిచేస్తుంది. ఒకరి స్వతంత్రం ఉండకూడదు. ఒకరు స్వతంత్రంగా ఉంటే అది అధికారం బాగుండదు, నియంతృత్వం వస్తుంది, నియంత్రణ అయిపోతారు. మన ప్రపంచంలో చూసినాము, చరిత్రలో చూసినాము, హిట్లర్ లాంటి వాళ్ళు, ముసలిం లాంటి వాళ్ళు ఎందరెందరో నియంత్రణ చూసినాము. ఆ నియంత్రణ ఏం చేసినారు అంటే ఒకరే అధికారం, ఒక్కరే మొత్తం ఏలడం. ఇక చెప్పేవారు ఉండకూడదు, ఎవరి సలహాలు తీసుకోరు వారు, ఎవరి సలహాలు అక్కడ పనిచేయవు. అటువంటి నియంతృత్వం ఉంటే, ఒకరి స్వతంత్రం ఉంటే అది పనికిరాదు అంటున్నారు. అందుకొరకే సభ ఉండాలి, సభాసదులు ఉండాలి, ముఖ్య సభాసదులు ఉండాలి, సమితులు ఉండాలి. ఆ విధంగా దానికి సలహా ఇవ్వడానికి, నిర్ణయం చేయడానికి విద్యార్య సభ, ధర్మార్య సభ, రాజార్య సభ, ఈ 3 సభలు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం అమెరికా గురించి మాట్లాడుకుంటున్నాం. అమెరికా చాలా ముందుంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, చాలా చక్కగా నియమాలు ఉన్నాయి, చక్కగా పరిపాలన ఉంటుంది అనుకుంటాం. అది అప్పుడు ప్రపంచానికి తెలియదు. ఆరంభంలో కూడా అటువంటి వ్యవస్థ, అమెరికా యొక్క వ్యవస్థ కూడా ప్రారంభంలో కూడా ఈ 3 వ్యవస్థలని పేర్లు వేరు ఉండొచ్చు, కానీ అక్కడ కూడా ముగ్గురు పనిచేసినారు. అందులో ఈ వాషింగ్టన్ ఒకరు, ఇంకా 2 పేర్లు గుర్తుకు రావడం లేదు, వాషింగ్టన్ ఒకరు అనమాట. ఆ ముగ్గురే నిర్ణయం చేయడం జరిగింది. నాకు తెలిసిన మటుకు ఇప్పుడు కూడా అదే అంటారు. అమెరికాలో ముగ్గురు ఉంటారు, ముగ్గురు యొక్క నిర్ణయాలు ముఖ్యంగా ఉంటాయి. వారి ప్రపంచంలో వారి పేరు ప్రతిష్టలు బయటకు రావు. వారు నిర్ణయం చేసింది నిర్ణయం. వారు పూర్తి ఎటువంటి పక్షపాతం లేకుండా పూర్తి అన్ని విషయాలు కూలంకషంగా అధ్యయనం చేసిన వారు ఉంటారు. వారే మొత్తం నిర్ణయం చేస్తారు. వారి నియంత్రణలోనే అమెరికా అధ్యక్షుడు కానీ అందరు కూడా ఉంటారని చెప్పేసి నేను అమెరికా వెళ్ళినప్పుడు తెలిసింది నాకు. ఇది ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దేశాలే బాగున్నాయి. ఇటువంటి వ్యవహారం ఉన్నటువంటి దేశాలు, ఇటువంటి నియమాలు ఉన్న దేశాలు బాగున్నాయి. ఒకరి అధికారం ఉండకూడదు ఏ దేశంలో కానీ. ఒకరి అధికారం ఉన్నటువంటి దేశాలు చూస్తాం మనం, జర్మనీ కానీ, ఇటలీ కానీ, అటువంటి దేశాలు కానీ, తర్వాత మిగతా దేశాలు కూడా. ఈ మధ్యకాలంలో ఈ గడాఫీ లాంటి వారు, ఈ సద్దాం హుస్సేన్ లాంటి వారు కూడా రావడం జరిగింది. వారు నియంతృత్వం, డిక్టేటర్షిప్ జరిగింది. డిక్టేటర్లు ఎప్పుడు కూడా వాళ్ళు పూర్తిగా ప్రజలకు అనుకూలంగా ఉండరు. అహంకారం వచ్చేస్తుంది. అహంకారంతో, ఆ గర్వంతో వారు ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే మొత్తం ఏకఛత్రాధిపత్యం. ఇక్కడ ఏమంటున్నారంటే ఏకఛత్రాధిపత్యం కుదరదు. ఈ పదాలు గమనిస్తే సభాసదులు, సభ, సమితి, సభాసదులు 3 ఉండాలి. సభ ఉండాలి, సమితులు ఉండాలి, సభాసదులు ఉండాలి.
అందులో ముఖ్య సభాసదు కూడా ఉండాలి, రాజు ఉండాలి. అందరి యొక్క ఆలోచనతో, అందరి యొక్క అభిమతంతోనే దేశం, రాజ్యం, వ్యవస్థ నడవాలి, నియమాలు రూపొందించాలి. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రాజు కూడా ప్రజల ఆధీనం ఉండేది. అందుకే ఈ ఈ ఓట్లు, ఎన్నికలు అందుకే వచ్చినాయి. కానీ ఈ ఓట్లు, ఎన్నికలు వీటి యొక్క రూపం మారిపోయింది, ఉద్దేశం మారిపోయింది. ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజల యొక్క ఇష్టంతో రాజు కావాలి. కానీ ఇప్పుడు ప్రజలు అమ్ముడుపోతున్నారు, ఓట్లు కొంటున్నారు, ఓట్లు అమ్ముతున్నారు. అది సరైన పద్ధతి కాదు. రాజు సభాపతి అధీనంలో ఉండాలి, అంటే సభ అధీనంలో ఉండాలి. ఏ విధంగా అయితే ఇప్పుడు రాష్ట్రపతి తనకు తాను ఏ నిర్ణయం తీసుకోజాలడు. మన దేశంలో దేశానికి రాష్ట్రపతి దేశానికి అధిపతి, నిజానికి మొదటి పౌరుడు అయినప్పుడు కూడా తన యొక్క చివరి నిర్ణయం తనది కాదు. తనకు నచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. లోక్సభలో, రాజ్యసభలో అది పాస్ కావాలి, బిల్లు పాస్ అయిన తర్వాతే వారు చూడాల్సి వస్తుంది. కానీ వారి నిర్ణయం జరగదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తారు, సభాపతి సభ యొక్క అధీనంలో ఉండాలి, సభ ఆధీనంలో రాజు ఉండాలి, రాజు యొక్క ఆధీనంలో సభ ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఒకరు ఇంకొకరి ఆధీనంలో ఉండాలి. నాదే రాజ్యం అంటే కుదరదు. ఇంట్లో కూడా అంతే. భార్య చెప్పినట్టు భర్త వినాలి, భర్త చెప్పినట్టు భార్య వినాలి. నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టు నడుచుకోవాలంటే ఆ ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటుంది, అశాంతి ఉంటుంది, ఆ ఇల్లు బాగుపడదు ఇప్పుడు. కానీ ఇల్లు అయినా, వ్యవస్థ అయినా, ఆశ్రమమైనా, ఏ కార్యాలయమైనా, ఏ క్షేత్రమైనా, ఎక్కడైనా కానీ ఏ నిర్ణయం కూడా నేను నిర్ణయం చేస్తాను, అది తప్పుడు నిర్ణయమైనా, ఒప్పుడు నిర్ణయమైనా మీరు పాటించాలంటే ఎవరు పాటించరు. అది కాని పని. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఆ విషయాన్ని మార్చిదాని వారు చెప్తున్నారు. ఒకరి స్వతంత్రంలో రాజ్యం ఉండకూడదు, రాజ్యం యొక్క అధికారం ఒకరి చేతిలో ఉండకూడదు. కింటు రాజా జో సభాపతి తదాధీన సభ. ఏదైతే రాజు ఉన్నాడో రాజుని సభాపతి కూడా అంటారు. రాజా జో సభాపతి హే తద్ అధీన, ఆ రాజు యొక్క అధీనంలో సభ ఉండాలి. సభ అధీన్ రాజా, రాజా और సభ ప్రజాకి అధీన్. ఎంత స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అప్పటికి దేశం స్వతంత్రం లేదు, భారతదేశం స్వతంత్రం ఉంది. ఆంగ్లేయులు రాజ్యం వెళ్తున్నారు. బానిసత్వంలో ఈ దేశం మిట్టాడుతున్నటువంటి ఆ సమయంలో ఈ సత్యప్రకాశం రాయబడ్డది. అంటే 1875 ఆ ప్రాంతంలో, 75, 76, 83 లోపల, అంటే మార్చిదాని వారు 1883లో చనిపోవడం జరిగింది. ఆ లోపల రాసిన పుస్తకం ఇది. అంటే అప్పటికి దేశం స్వతంత్రం కాలేదు. అప్పుడు ఏమంటున్నారు, రాజు సభ ఆధీనంలో ఉండాలి, సభ రాజు ఆధీనంలో ఉండాలి, రాజు సభ ప్రజల ఆధీనంలో ఉండాలి. అంటే ప్రజలు చెప్పినట్టే వినాలి చివరికి. మళ్ళీ ప్రజ ఎవరి ఆధీనంలో ఉండాలి, ఆ ప్రజ రాజ్యసభ ఆధీనంలో ఉండాలి. రాజాకే అధీన్ సభ, సభ అధీన్ రాజా, రాజా और సభా ప్రజాకే అధీన్. రాజు మరియు సభ ప్రజాకే అధీన్ అయినా और ప్రజా రాజ్యసభకి అధీన్ రహే. ఏది ఐసా నా కరోగే తో, అంటే ఆ విధంగా కాకపోతే ఏమవుతుంది, అలా చేయకపోతే ఐసా నా కరేంగే తో, అలా చేయకుండా ఉంటే ఏమవుతుంది, రాష్ట్రమేవ విశ్యాహంతి తస్మాత్ రాష్ట్రీయ విషం ఘాతుకః విశ్వమేవ రాష్ట్రాయాద్యాం కరోతి తస్మాత్ రాష్ట్రీ విషమత్తి నా పుష్టం పశుం మన్యతే ఇది. ఇది శతపథ బ్రాహ్మణం. ఒకవేళ రాజు యొక్క అధీనంలో సభ ఉండదు, సభ ఆధీనంలో రాజు ఉండడు, ఈ రాజు సభ ప్రజల యొక్క ఆధీనంలో ఉండదు, ప్రజలు రాజు యొక్క రాజ్యసభ ఆధీనంలో ఉండరు. అప్పుడు ఏమవుతుంది, ఏది ఐసానా కరేంగేతో ఏమవుతుందంటే రాష్ట్రమేవా విశ్యాహంతి. అప్పుడు ప్రజలతో స్వతంత్రం, స్వాధీన్ రాజవర్గ రహితో రాష్ట్రమేవ విశ్యాహంతి, రాజ్యములో ప్రవేశించి ప్రజల నాశనం చేస్తారు. అంటే రాజు గనక స్వాధీనంలో ఉంటే, రాజు యొక్క రాజ్యం నడిస్తే అప్పుడు ఆ ప్రజలు నాశనం అయిపోతారు. రాజ్యంలో ప్రవేశించి రాజు యొక్క సంతానం వారిని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఒకప్పుడు జరిగింది అదే.
ఈ దేశంలో ఎమర్జెన్సీ కంటే ముందు ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ గారు, వాళ్ళ రాజ్యం వారు చెప్పినట్టే వినాలి. ఎంత గొప్ప మేధావి అయినా, ఎంత అనుభవం ఉన్నటువంటి నేత అయినా ఎవరిది ఏమి నడవదు. అప్పుడు ఇద్దరే, ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ. అప్పుడు ఏమైంది, చివరికి ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది, అందరినీ జైలు పెట్టాల్సి వచ్చింది, దేశం అంతా అశాంతి అయిపోయింది, అల్లకొల్లాలం అయిపోయింది. ఇదే జరిగింది. రాజు ప్రజలు చెప్పినట్టు వినకపోతే, ప్రజలకు అనుగుణంగా లేకపోతే, తను నచ్చినట్టు చేస్తే రాజ్యం నాశనం అయిపోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు. ప్రజా కనాష్ కియా కరే చేస్తారు. కాబట్టి అకేలా రాజా స్వాధీన్ వా ఉన్మత్తు హోకే, ఒంటరిగా ఉన్నటువంటి రాజు, స్వాధీనం ఉన్నటువంటి రాజు ఉన్మత్తుడు అయిపోతాడు, పిచ్చివాడైపోతాడు, పెట్టరైపోతాడు. కాబట్టి కేవలం రాజు యొక్క ఆధీనంలో ఉండకూడదు. రాష్ట్రీయ విషం ఘాతుక, విషం అంటే ఇక్కడ ప్రజలను విషం అంటారు. విష అంటే ప్రజ. రాష్ట్రీయ విషం అంటే రాజ్యం యొక్క ప్రజలు, ఘాతుక అంటే ప్రజలను చంపేవాడుగా అయిపోతాడు, ప్రజాకంటకుడు, ప్రజానాశకుడు అయిపోతాడు, ప్రజాపీడకుడు అయిపోతాడు రాజు. కేవలం రాజు యొక్క స్వాధీనం ఉంటే, రాజు తన అధికారం ఏకఛత్రాధిపత్యం ఉంటే, ఏకఛత్రాధిపత్యం పనికిరాదు. అర్థాత్ విషమేవ రాష్ట్రాయాద్యం కరోతి రాజా ప్రజాకు ఖాయే జాతా హై. అప్పుడు రాజు ఏం చేస్తాడు, విషమేవ రాష్ట్రాయాద్యం, ఆద్యం అంటే తింటాడు, అంటే మింగేస్తాడు, అంటే నాశనం చేస్తాడు. విషం అంటే ప్రజను తినేస్తాడు, నాశనం చేస్తాడు. రాజా ప్రజాకు ఖాయే జాతా హై, అత్యంత పీడిత కదా అంటే అర్థం ఏంటంటే బాగా పీడిస్తాడు, భయంకరం చేస్తాడు, ప్రజల మీద ఎటువంటి ప్రేమ ఉండదు. కాబట్టి కిసి ఏకో రాజ్యమే స్వాధీన నా కర్ణ చేయి, ఏ ఒకడు కూడా రాజ్యంలో స్వాధీనం ఉండకూడదు, స్వతంత్రం ఇవ్వకూడదు. ఒకటి స్వతంత్రంలో ఒకటి అధికారం ఉండకూడదు. జైసే సింహ వా మాంసాహారి హృష్ట పుష్ట పశువుకో మార్కర్ ఖాలేతే హై. ఏ విధంగా అయితే సింహము, పులి ఇటువంటి మాంసాహారి జంతువులు బలిష్టమైన పశువులను చంపేసి తింటాయి, వైసే రాష్ట్రీయ విషమత్తి, అదేవిధంగా స్వతంత్ర రాజా ప్రజాక నాశ కర్తా హై, స్వతంత్ర రాజు ప్రజలను నాశనం చేస్తాడు. అంటే కిసికు అప్నేసే అధిక నా హోనే దేతా హై, ఇక రాజు తనకంటే గొప్పవాడుగా ఉండడానికి ఒప్పుకోడు. ఎందుకంటే నా అధికారం, నా రాజ్యం, ఇది నా స్వతంత్రం అంటాడు. ఎవడైనా రాజు కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తే ఊరుకోడు, రాజు కంటే గొప్ప పేరు వస్తే ఊరుకోడు. కాబట్టి ఎవరైనా రాజు కంటే ఎక్కువ సంపాదిస్తే కూడా ఊరుకోడు. श्रीमान को लूट खूंट अन्याय से दंड लेके अपना ప్రయోజనం పూరా కరేగా. అటువంటి ఆ శ్రీమానికి ఆ రాజు ఏం చేస్తాడంటే, ఏ విధంగానైతే ఏదో రకంగా చేసేసి అన్యాయంతో దండించేసి తన యొక్క ప్రయోజనాన్ని, తన స్వార్థాన్ని పూర్తి చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ రాజు ఒంటరిగా ఉంటే, ఒంటరి అధికారం ఉంటే, ఒక్కడి రాజ్యం ఉంటే, మన ప్రపంచంలో చూసినాం, చరిత్రలో కూడా మోనాపల్లి అంటాం, ఒంటరిగా వాడి రాజ్యమే, వాడి అధికారమే. చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇటువంటివి. ఆ దేశం ఏమైపోయింది, ఆ రాజ్యం ఏమైపోయింది, ఆ ప్రజలు ఏమైపోయినారు, ఎంత హింస జరిగింది, ఎంత దారుణం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుందో చరిత్ర మనకు చాటి చెప్తుంది. చరిత్రనే మనకు ఉదాహరణ. నిజానికి మన దేశంలోను కానీ, మన దేశంలో కూడా చాలా రాజ్యాలు జరిగినాయి గతంలో. క్రూరులు, దుష్టులు, దుర్మార్గులు. మహాభారత కాలంలో కంసుని చూస్తాం, దుర్యోధను చూస్తాం, వీళ్ళని కొన్ని పేర్లు మనకు తెలుసు. అలాగే రామాయణ కాలంలో రావణ్ణి చూస్తాం, కొందరు దుష్ట దుర్మార్గం రాక్షసులను కూడా చూస్తాం. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఎక్కడో చోట ఏదో రూపంలో ఇటువంటి వ్యవహారం జరుగుతుంది. ఒకటి అధికారంలో, ఒకటి పెత్తనం ఉంటే ఏం జరుగుతుంది, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇవన్నీ కూడా రుచి చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళమే. కాబట్టి ఒకరి ఆధీనం ఉండకూడదు. అదేవిధంగా ఇల్లు కూడా అంతే, ఆశ్రమం కూడా అంతే, కార్యాలయం కూడా అంతే, ఏ క్షేత్రమైనా అంతే, ఎక్కడైనా అంతే. ఒకరి పెత్తనం కుదరదు. ఎందుకంటే ఒకరి బుద్ధి అన్ని రకాలుగా ఆలోచించజాలదు, ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఒక నిర్ణయం చేయడానికి, ఒక నియమం పెట్టడానికి, ఒక చట్టం తయారు చేయడానికి ఎంత రోగుల యొక్క
అటువంటి రోగం ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా చర్చలు చేసుకుంటారు. అలాగే ఈ న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా ఉంటారు. అక్కడ బెంచ్ ఉంటుంది, న్యాయపీఠం ఉంటుంది. ఆ పీఠంలో ఒకరే ఉండరు. ఏదైనా తీర్పిచ్చే ముందు చర్చ చేస్తారు, తర్క వితర్కం చేస్తారు, అన్ని రకాలుగా చర్చించి పూర్తిగా ఆలోచిస్తారు. కోర్టులో కూడా అక్కడ ఉంది, తర్క వితర్కం అయిన తర్వాతనే తీర్పు ఉంటుంది. ఒకరి బుద్ధి పని చేయదు, ఒకరి బుద్ధితో ఇప్పుడు కూడా నిర్ణయం చేయకూడదు. ఎంత తెలిసినప్పుడు కూడా, ఎంత విద్వాంసుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత మేధావైనా ఒకరి బుద్ధి పనికిరాదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది శతపథ బ్రాహ్మణం నుంచి తీసుకున్నటువంటి ఆ వాక్యాలు. రాష్ట్రమేవ విషయ హంతి తస్మాత్ రాష్ట్రీ విషం ఘాతుక. ఇక్కడ విషం అంటే ప్రజలని అర్థం చేసుకోవాలి. విషం విషమేవ, ఇది తాళవేష. మూర్ధన్య అయితే అది విషం, పాయిజన్. మూర్ధన్య విషం, ఇది విషం. ఈశ్వర, ఈశ్వర ఎలాగంటాము, షా, శంకర్ షా. శంకర్ షా అంటే మనం తాళవేష అంటారు. ఇది విషం అంటే ప్రజలు. అదే విషం మూర్ధన్యష. విషం అంటే అది పాయిజన్, ఇక్కడ విషం అంటే ప్రజలు. విషం ఘాతుక విషమేవ రాష్ట్రాయాద్యాం కరోతి తస్మాద్ రాష్ట్రీ విషమత్తి నా పుష్టం పశుం మన్యతే ఇది. ఇక్కడ ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. ఒక బలిష్టమైనటువంటి, బలమైనటువంటి పశువుని ఏ విధంగా సింహాలు కానీ ఈ క్రూర జంతువులు చంపుకొని తింటే, ఆ విధంగా ఒక క్రూర జంతువులాగా, ఒక పులిలాగా, ఒక తోడేలాగా, ఒక నక్కలాగా, ఒక సింహంలాగా చంపుకొని తింటాడు రాజు. కాబట్టి రాజుకు పూర్తిగా పూర్ణ అధికారం ఇవ్వకూడదు. తర్వాత అథర్వేద మంత్రం చెప్పడం జరుగుతుంది. మా సిద్ధాంతం తీసుకొని దానికి అర్థం చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రో జాయాతి నా పరా జాయాత అధిరాజో రాజసు రాజయాతై చర్కృత్య ఈడ్యో వంద్యశ్చోపద సద్యో నమస్యో అభయ వేహ. ఓ మనుషులారా, జో ఇహ ఇస్ మనుష్య కే సముదాయమే, ఇహ అంటే ఈ మనుషుల సముదాయంలో, ఇంద్ర పరమైశ్వర్యక కర్త శత్రువుకో. ఇంద్ర అంటే ఐశ్వర్యం గల వాడు, పరమ ఐశ్వర్యక కర్త అంటే ఐశ్వర్యం ఇచ్చేవాడు, చేసేవాడు. అటువంటి శత్రువుకు జయాతి జీత్ సకే. నా పరాజయాతై, నా పరాజయాతై जो शत्रुओं से पराजित ना हो. राजस्व राजाओं में अधिराजा सर्वोपरि विराजमान राजा यातई प्रकाशमान हो. చర్కృత్య సభాపతి హోనేకో అత్యంత యోగ్యం. ఇక్కడ సభాపతి ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి అని చెప్పేసి అక్కడ యోగ్యత చెప్పడం జరుగుతుంది. శత్రువుని ఓడించేవాడు ఉండాలి, ఐశ్వర్యవంతుడు ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నాం, రాజు ఇంద్రునిలాగా ఉండాలి, అనిల్ అంటే వాయులాగా ఉండాలి. ఇంద్ర అంటే ముఖ్యంగా విద్యుత్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే విద్యుత్ అవుతుంది, ఐశ్వర్యం అవుతుంది. తొందరగా శీఘ్రంగా ఐశ్వర్యాన్ని పెంచేవాడు ఉండాలి ఇంద్ర. తర్వాత శత్రువుని జయించేవాడు ఉండాలి. నా పరాజయాతై, శత్రువును జయించేవాడు ఉండాలి. అంటే శత్రువులు వీని ఓడించకూడదు. నా పరాజయాతై అంటే పరాజితుడు కాకుండా ఉండాలి. శత్రువుల ద్వారా పరాజితుడు కాని అటువంటి రాజు ఉండాలి. ఆ రాజులలో అధిరాజు ఉండాలి, రారాజై ఉండాలి. రాజస్సు అధిరాజ, అధిరాజు రాజస్సు. రాజులలో అధిరాజు, రారాజు, చక్రవర్తి అయి ఉండాలి. అటువంటి విరాజమైనటువంటి రాజయాతై, ప్రకాశమైనటువంటి ఆ వెలుగుతున్నటువంటి ఆ వ్యక్తి సభాపతి కావడానికి యోగ్యుడు. ఈడ్య అంటే ప్రశంసనీయమైనటువంటి గుణాలు ఉండాలి, ఉత్తమ గుణకరమ స్వభావాలు ఉండాలి. ఈడ్య ప్రశంసనీయ ఉండాలి, అటువంటి గుణాలు కర్మ స్వభావాలు ఉండాలి. వంద్య అంటే సత్కరించేవాడు ఉండాలి, సత్కార యోగ్యం ఉండాలి, వంద్యుడై ఉండాలి, పూజనీయుడై ఉండాలి, ఆరాధనుడై ఉండాలి రాజు. చోపసద్య, ఎవరైతే రాజు దగ్గరికి వెళ్తారో, రాజు యొక్క శరణను పొందుతారో
వారికి నమస్య మాననీయుడై ఉండాలి, సమ్మానుడై ఉండాలి. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఆ ప్రజలను ఆ వ్యక్తిని గౌరవించి బాధను అర్థం చేసుకొని సమస్యను దూరించే వాడుగా ఉండాలి. భవ హోవే ఉసికో సభాపతి రాజా కరే, అటువంటి వారిని సభాపతిని చేయండి అంటే రాజుని చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఇది అథర్వవేద మంత్రం. ఇంద్రో జయాతి నా పరాజయాత అధిరాజో రాజసు రాజయాతై చర్కృత్య ఈడ్యో వంద్య చ ఉపసద్య నమస్యో అభవేహ నమస్య భవ ఇహ నమస్య భవ ఇహ నమస్యో భవేహ భవ ఇహ భవేహ. తర్వాత మరొక మంత్రం తీసుకుని యజుర్వేద మంత్రం తీసుకుని చెప్పడం జరుగుతుంది. యజుర్వేదంలో ఉన్న మంత్రం ఇది. ఇమం దేవ అసపత్నం సువధ్వం మహతే క్షత్రాయ మహతే జ్యేష్ఠ్యాయ మహతే జానరాజ్యాయేంద్రస్య ఇంద్రియాయ అని చెప్పడం జరిగింది. ఇక్కడ విద్వాంసులు చెప్తాను అంటే పరమపిత పరమాత్మ విద్వాంసులకు చెప్పడం జరుగుతుంది. విద్వాంసు సంబోధిస్తూ తర్వాత రాజులకు ప్రజలకు కూడా సంబోధిస్తున్నాడు. హే విద్వానో, హే రాజ ప్రజాజనో, హే విద్వాంసులారా, ఓ రాజా, ఓ ప్రజలారా, మీరు ఇమం ఇస్ ప్రకారకే పురుషుకో, ఇటువంటి పురుషుణ్ణి, మహతే క్షత్రాయ, గొప్ప చక్రవర్తి రాజ్యం కొరకు, మహతే జ్యేష్ఠాయ, అందరికంటే గొప్ప ఉన్నటువంటి, మహతే జానరాజ్యాయ, పెద్ద పెద్ద విద్వాంసులతో యుక్తమైనటువంటి రాజ్యపాలన, మరియు ఇంద్రస్య ఇంద్రియాయ, పరమ ఐశ్వర్యయుక్తమైనటువంటి రాజ్యం మరియు ధనం ధనాన్ని పాలించడం, ధనాన్ని పెంచడం కొరకు, అసపత్నం సుబద్ధం, సమ్మతి కరికే ఒప్పుకొని అంగీకరించి, సర్వత్రా పక్షపాత రహిత పూర్ణ విద్య వినయయుక్తు, ఇటువంటి పక్షపాతం లేని పూర్ణ విద్వాంసులైనటువంటి, మళ్ళీ వినయయుక్తులైనటువంటి, ఎటువంటి అహంకారం గర్వం లేని అటువంటి వాణ్ణి, సభికే మిత్రుడు, అందరి మిత్రుడైనటువంటి అటువంటి వాణ్ణి సభాపతిని చేయండి అంటే రాజుని చేయండి, రాజు ఎన్నుకోండి అంటే ఇక్కడ ఇప్పుడు మన ఈ కాలంలో ప్రధానమంత్రిని చేయండి అని అర్థం వస్తుంది. ప్రధానమంత్రి ఎలా ఉండాలి? ఈ రకంగా ఉండాలి, అందరికి మిత్రులాగా ఉండాలి, వినయం ఉండాలి, విద్య ఉండాలి, పక్షపాతరహితం అంటే పూర్ణ విద్య ఉండాలి, తర్వాత అందరి సమత్వం పనిచేసేవాడు ఉండాలి, ధనాన్ని పెంచేవాడు ఉండాలి, పాలించేవాడు ఉండాలి, రక్షించేవాడు ఉండాలి, ఐశ్వర్యాన్ని పెంచేవాడు ఉండాలి, రాజ్యాన్ని పెంచే ఐశ్వర్యాన్ని కాకుండా రాజ్యాన్ని కూడా సురక్షితంగా ఉంచేవాడు ఉండాలి. అది కూడా పరమైశ్వర్యయుక్తం చేయాలి. ప్రపంచంలో మనది సూపర్ పవర్ కావాలి, పరమైశ్వర్యయుక్త రాజ్యం. అమెరికా చేసింది అదే. ప్రపంచంలో ఎక్కువ సుసంపన్నమైన దేశం అంటారు, డెవలప్డ్ కంట్రీ అంటారు, అభివృద్ధి చెందిన దేశం. అదే చెప్తున్నా, ఇంద్రసేంద్రియాయ పరమైశ్వర్యయుక్త రాజ్యం. ప్రపంచంలో మనల్ని మించిన ఐశ్వర్యవంతులు ఉండకూడదు, మనల్ని మించినటువంటి ఉత్తమ గుణకర్మ స్వభావం ఉన్నటువంటి మనుషులు ఎక్కడ ఉండకూడదు. అటువంటి రాజ్యం ఉండాలి, అటువంటి ప్రజలు ఉండాలి, అటువంటి రాజు ఉండాలి, అటువంటి విద్వాంసులు ఉండాలి, మేధావులు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, అటువంటి వాళ్ళు ఉండాలి. बड़े बड़े विद्वानों से युक्त राज्य पालने और परम ऐश्वर्य युक्त राज्य और धन के पालन के लिए असपत्नम सुबध्वम सम्मति करके सर्वत्र पक्षपात रहित పూర్ణ విద్యా వినయయుక్తు, ఇటువంటి పక్షపాతం లేనటువంటి, సర్వత్ర అంతటా ఎక్కడ కూడా ఏ క్షణం కూడా ఏ చోట కూడా పక్షపాతం ఉండకూడదు. అటువంటి పూర్ణ విద్య ఉండి వినయయుక్తమైనటువంటి అందరి యొక్క మిత్రుడై ఉన్నటువంటి సభాపతిని రాజును చేయండి. సర్వాధీష్ మానికి, అందరికంటే గొప్ప అధీషుడై ఉండాలి, అధికారి అయి ఉండాలి. సబ్ భూగోళ శత్రురహిత కరో, మొత్తం భూగోళాన్ని శత్రురహితం చేయాలి. భూగోళంలో మనకు ఎవరు శత్రువు ఉండకూడదు, శత్రునాశనం, సంపూర్ణ శత్రునాశనం చేయాలి. ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా భూగోళంలో శత్రువులు ఉండకుండా చేసుకోండి అని చెప్పేసి యజుర్వేదంలో మంత్రం తీసుకొని మహర్షి దయనుల వారు తమ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ, తన భావాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. నా దేశం ఇలా ఉండాలి, ఈ భారతదేశం ఇలా ఉండాలి, అప్పుడే నా దేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుంది, పరమశక్తి ఉండాలి, పరమైశ్వర్యం ఉండాలి, అటువంటి నియమాలు, అటువంటి చట్టాలు ఉండాలని చెప్పేసి మహర్షి దయనుల వారు కోరుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనకు పరోక్షంగా
మన రాజ్యాంగం ఎలా ఉండాలి, మన చట్టాలు ఎలా ఉండాలి, మన దేశం ఎలా ఉండాలి చెప్పేసి ముందే ఒక యోజన, ఒక ప్రేరణ, ఒక సంకేతం ఇచ్చినటువంటి వ్యవహారం కనిపిస్తుంది మనకు. అందుకే సత్యార్పకాశంలో అర్థం చేసుకుంటే చాలా సంకేతాలు ఉంటాయి, చాలా సూచనలు ఉంటాయి. అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతులు కానీ, కాబోయే రాష్ట్రపతులు కానీ దీన్ని అర్థం చేసుకుని ముఖ్యంగా సత్యార్పకాశం రోజు చదవాలి. ఈ రాజ్యంలో ఈ పరిపాలిస్తున్నటువంటి ఈ కలెక్టర్ నుంచి, సర్పంచ్ల నుంచి, ఊరి నుంచి, గల్లీ నుంచి కూడా ప్రయత్నం చేయాలి. సత్యార్పకాశంలో ఈ 6వ సముల్లాసం తప్పకుండా చదివించాలి. ఇందులో రహస్యాన్ని విడమర్చి వివరించి చెప్పాలి. అప్పుడు తెలుస్తుంది. ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్, తర్వాత మిగతా నాయకులు, నేతలు, తర్వాత ఈ కలెక్టర్లు, ఈ తహసీల్దార్లు, ఈ డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఈ డిఈఓలు వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎలా ఉండాలి, ఇదంతా కూడా చాలా వివరంగా విశదీకరించి ఒక రకంగా ప్రశిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది అందరికీ. విషయం ఒకటే వాక్యం కనిపిస్తుంది, ఒక శబ్దమే కనిపిస్తుంది, కానీ దాన్ని కనుక విడమర్చి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎన్నో విషయాలు ఈ విధంగా 2 శబ్దాలు సమితి, సభ, సభాసదులు, సభాధిపతి, ముఖ్య సభాసదు ఇవన్నీ పేర్కొని ఉన్నాయి. ఇవన్నీ కూడా పేర్లు మారినాయి వ్యవహారంలో, కానీ మళ్ళీ అవే అవసరం ఉంటాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క వ్యవస్థ అదే ఉంటుంది. మనం ఎంత కాదన్నా, ఎంత ఉన్నా చాతుర్వర్ణాలు నడుస్తున్నాయి. బుద్ధితో పనిచేసే వాళ్ళు కావాలి, రక్షించేవారు కావాలి, నిర్వహణ చేసేవారు కావాలి, ఏర్పాటు చేసేవారు, ప్రబంధం చేసేవారు కావాలి, దానికి సహకరించే వాళ్ళు కావాలి. పేర్లు మారినాయి. ప్యూన్లు అంటున్నాం, అటెండర్లు అంటున్నాం, క్లర్క్లు అంటున్నాం, సూపరింటెండెంట్ అంటున్నాం. పేర్లు మారినాయి, కానీ మళ్ళీ అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అవే వర్ణాలు తప్పవు. పేర్లు మారుతాయి, కానీ వ్యవస్థ, వ్యవహారం అది ఉండాల్సిందే, ఉంటుంది కూడా. ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకుందాం. మనకు ఎన్నో విషయాలు గూఢంగా, రహస్యంగా చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి సత్యార్పకాశంలో. నిజానికి ఒక రోజులో చెప్పడానికి వీల్లేదు. చాలా లోతుగా మననం చింతనం చేసి, చాలా లోతుగా చర్చించి, ఒక ఆలోచన ఉన్నటువంటి వారు, ముఖ్యంగా దేశభక్తి ఉన్నటువంటి వారు, దేశం కోసం ఆలోచిస్తున్న వారు ఈ సత్యార్పకాశంలో 6వ సముల్లాసం తప్పకుండా చదవండి, ప్రయత్నం చేయండి. ఒక్కొక్క శబ్దం మనం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక శబ్దమే కానీ చాలా గూఢంగా ఉంటుంది. ఒక మాట చాలు, ఒకనికి అధికారం ఇవ్వకూడదు అన్నమాట. రాష్ట్రమేవ విషాహంతి తస్మాత్ రాష్ట్రీ విషం ఘాతుక. ఇది చాలు. శతపథ బ్రాహ్మణుడు ఇలా ఇంద్రో జయాతి, ఇంద్రులాగా ఉండాలి. అసలు ఎవరి చేత పరాజితుడు కాకుండా ఉండాలి రాజు. అటువంటి బుద్ధి ఉండాలి, అటువంటి శక్తి సామర్థ్యాలు, అటువంటి యుక్తి ఉన్నటువంటి, అటువంటి సంస్కారాలు ఉండాలి, అటువంటి తపన ఉండాలి, అటువంటి కసి ఉన్నటువంటి వారు, దేశభక్తులు ఉన్నటువంటి వారు, వారు రాజులైతే, వారు ప్రధానమంత్రులైతే, వారు రాష్ట్రపతులైతే, వారు ముఖ్యమంత్రులైతే ఎలా ఉంటుంది, అటువంటి వారు న్యాయమూర్తులైతే, అటువంటి వారు ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, అటువంటి వారైతే, అటువంటి వారు వైజ్ఞానికులైతే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అది మన దేశం. ఒకప్పుడు దేశం అలా ఉండేది. విషయం ఏంటంటే ఇది ఊహ కాదు, ఇది అత్యాశ కాదు, దురాశ కాదు. ఒకప్పుడు దేశం అలా ఉండింది, లక్షల సంవత్సరాల్లో ఉండింది, ప్రపంచాన్ని ఏలింది. ప్రపంచం అంతా ఒకటే రాజ్యాంగం, ఒకటే విధానం, ఒకటే ధర్మం, ఒకటే పద్ధతి, ఏకేశ్వర ఉపాసన ఉండేది. అందరూ ఓంకారం చేసేవారే, అందరూ ఒకేలాగా ఆలోచించేవారు, ఒకే రకంగా ఉండేవారు. అందుకే భావాలు అవే ఉంటాయి. ఏ దేశం వెళ్ళినా భాషలు మారుతాయి, కానీ భావాలు అవే ఉంటాయి. అటువంటి ప్రయోగాలు చేస్తారు, అటువంటి వ్యూహాలు ఉంటాయి, అటువంటి ఆలోచనలు ఉంటాయి, అటువంటి సద్బుద్ధి ఉంటుంది, అటువంటి దుర్బుద్ధి ఉంటుంది. దుర్బుద్ధులైనా సద్బుద్ధులైనా ఏం మారలేదు. భాష మారింది, వ్యవహారం మారింది, జీవన శైలి మారింది, అంతేగాని ఏం మారలేదు. కాబట్టి ఇది శాశ్వత విద్య, శాశ్వత సంవిధానం, విశ్వ సంవిధానం, మా ఋషి యొక్క సంవిధానం. ఆ ఋషి సంవిధానం అంటే మళ్ళీ భగవంతుని యొక్క వ్యవస్థనే, భగవంతుని యొక్క ఆదేశాలే, భగవంతుని యొక్క ప్రేరణ. ఆ ప్రేరణతో మహర్షులు ఈ విధంగా మనకు చెప్పడం జరిగింది. మనస్మృతి ఒకటే ఇదే కాకుండా ఆరంభంలో వేదాల్లో కూడా ఎన్నో సూచనలు ఉన్నాయి, ఎన్నో సంకేతాలు ఉన్నాయి. ఆ సంకేతాలు తీసుకొని మహర్షి మనకు కొన్ని అందివ్వడం జరిగింది. దాన్ని మహర్షి దానిలో వారు సత్యార్పకాశంలో 6వ సముల్లాసంలో చాలా
విషయాలను గూఢంగా చెప్పడం జరిగింది. అది పెద్ద వివరంగా కూడా ఏం లేదు, గూఢంగా విషయాలు ఉన్నాయి. మనం ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని కనుక అధ్యయనం చేస్తే తెలుస్తుంది. రాజ్యాంగం పెద్ద పెద్ద ఉద్గ్రంథం ఏం కాదు, పెద్ద గ్రంథం ఏం కాదు. రాజ్యాంగం చూసే ప్రయత్నం చేయండి. తెలుగులో కూడా లభిస్తుంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అన్ని భాషల్లో రాజ్యాంగం దొరుకుతుంది. చదివే ప్రయత్నం చేయండి. ఆర్టికల్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఎలా ఉంటుంది, ఈ ప్రాథమిక హక్కులు ఎలా ఉంటాయి, ఈ ఆదేశ సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటారు, ఆ ప్రవేశిక ప్రియంబుల్ ఎలా ఉంది చూడండి. అసలు అసలు ఆరంభంలో ప్రియంబుల్ ఎలా ఉండింది. లౌకిక రాజ్యం పదమే లేదు, సెక్యులర్ కంట్రీ పదమే లేదు. రాజ్యాంగ సవరణ చేసి పెట్టినటువంటి పదం అది. ఆరంభంలో సెక్యులర్ అనే పదం లేనే లేదు, లౌకికం పదం లేదు. మరి ఆరంభం లేనటువంటి ఆ లౌకికం తీసుకొచ్చి ఎందుకు పెట్టినట్టు? ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది, జరిగింది, జరుగుతూనే ఉన్నది. అర్థం చేసుకోవాలి. మనం నిలబడాలి, మనం సరిగ్గా ఉండాలి అంటే మనం సురక్షితంగా ఉండాలి, సుఖశాంతులతో మన తరాలు ముందు వచ్చే తరాలు బాగుండాలంటే మనం ఇటువంటి ఆలోచన చేయక తప్పదు. కనీసం ఆలోచనలు పంచే ప్రయత్నం చేద్దాం, భావాలు వెదజల్లుదాం. భావాలనే విత్తనాలను మనం వెదిలితే ఎప్పుడైనా అవి అంకురించి మొలకెత్తి మొక్కలై వృక్షాలుగా మారే అవకాశం ఉంది. మనం కాకుండా ఇంకెవరైనా ఈ వ్యవస్థను మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. ముందు మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన భావాలు మారాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఓం శం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పరంపిత పరమాత్మకు, సర్వనియంత విశ్వనియంత పరమాత్మకు ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, ముఖ్యంగా మన మహర్షికి ధన్యవాదాలు. తర్వాత కలిగ ఋషి మహర్షి దేవదయానంద వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఓం శం. మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనాలు. ఓం. సత్యార్ ప్రకాశం చదవండి, 6వ సముల్లాసం చూడండి. వీరే